సినిమా దయ్యం అని రివీల్ చేసేసారేంటి? ఇంకా మీకు మేము రివీల్ చేసాము అంటే సినిమా ఎంత ఉంటుందో చూడండి. అచ్చా అదే మ్యాటర్. దట్స్ ఎ ట్విస్ట్ ఇన్ ద టేల్. ఓకే, ఎందుకంటే ఆ లాస్ట్ లో ఆవిడ అలా చూపించేశారు కదా, అంటే ఈవిడే దయ్యం అన్నమాట అనుకున్నాం, కానీ అక్కడ ట్విస్ట్ ఉంది. నేనే దెయ్యం, ఏదైనా అయి ఉండొచ్చు సినిమాలో. నేనే దెయ్యం. ఏంటి నన్ను చూడడానికి బాగాలేదా దెయ్యంలా? కాదు ఆవిడ నేను ఒక Q&A లో కూడా మా మదర్ పొద్దున్న లేసి నువ్వు దెయ్యాలని ఉంటావు అంటే నాకు ప్రతిరోజు చెప్పి నాకు అది పెద్దగా లేదు. మేకప్ కావాలని అడిగాను నేను కౌశిక్ ని. లైక్ హీ సెడ్ లైక్ నీ ఇష్టం అని. నేచురల్ ఉంటే అంత బెటర్ అని చెప్పి అలానే నిజంగా కూడా నేచురల్ గానే ఉంటారు, ఎక్కువగా వేసుకోరు. ఇది దెయ్యంలో ఉన్నానా? బ్యూటిఫుల్ గా ఉంటారు, నేచురల్ గా ఉంటారని చెప్తున్నాను. అంటే వేరే హారర్ కామెడీ థ్రిల్లర్స్ కి దీనికి డిఫరెన్స్ ఏంటి, జనాలకి ఏంటి వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసేది దీనిలో నుంచి అని? అంటే మీకు చాలా కాంటెంట్ డ్రివెన్ అండి, చాలా కథ ఉంటుంది మీకు. చాలా మీకు హారర్ మూవీస్ అంటే ఉదయం రంగాలే భయపడటం, మన హారర్ అంటే ఒక పర్సెప్షన్ ఉంటుంది కదా. ఐ థింక్ కౌశిక్ ఈ సినిమాతో అన్ని నామ్స్ బ్రేక్ చేశాడు. ఓకే, అంటే ఈవెన్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ర్యాండమ్గా ఒక గోస్ట్ వాకింగ్ టూర్ అనేది కూడా మీకు చాలా కొత్తది. అంటే ర్యాండమ్గా ఒక ఇంటికి వెళ్ళిపోయాడు, అక్కడ దెయ్యం స్టార్ట్ అయింది అనేది మనం నార్మల్గా చూసే ఒక పర్సెప్షన్ కదా. బట్ అలా కాకుండా వీళ్ళు ఒక కథ ఫ్లోలో కూడా ర్యాండమ్గా భయాన్ని పోగొట్టడానికి హీరో హాంటెడ్ హౌసెస్కి తీసుకెళ్తున్నాడు అనమాట పీపుల్ని. ఓకే, వీళ్ళు అనుకోకుండా రియల్ హాంటెడ్ హౌస్కి వెళ్తారు. సో అక్కడి నుంచి కథ ఎలా డ్రైవ్ అవుతుంది అనేది, అంటే ద వే హీ యూజ్డ్ ఎవ్రీథింగ్ అండి. ఇప్పుడు ఒక రేడియోనే యూనో వాయిస్ ద్వారా హౌ కెన్ హీ స్కేర్డ్ పీపుల్. అంటే మీకు వాయిస్ నుంచి చూస్తారు కదా, అదంతా అక్కడి నుంచి మన కథ స్టార్ట్ అవుతుంది అనమాట. మేము ఆ సువర్ణమయ రేడియో స్టేషన్కి వెళ్ళినప్పటి నుంచి. సో అక్కడి నుంచి ఆ వాయిస్ స్టార్ట్ అయినప్పటి నుంచి మనకు ఒక భయం స్టార్ట్ అవుతూ ఉంటుంది మూవీ. సో ద వే హీ యూజ్ ఎలిమెంట్స్ టు స్కేర్ పీపుల్, సో ఇట్స్ వెరీ న్యూ. ఓకే, అది చాలా ఫ్రెష్ పర్స్పెక్టివ్ అనమాట. మనం ఇప్పుడు చూడలేదు, నేనైతే ఇప్పుడు వినలేదు, ఎక్స్పీరియన్స్ చేయలేదు.